తెలంగాణ రాష్ట్రంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు పిఏ నరేష్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో ఈ నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన దూమా రవి నాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో జోగుల నరేష్ కుమార్ సహా కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్ ఉన్నారు. భార్య ఆసుపత్రి ఖర్చుల కోసం 5 లక్షల రూపాయల ఖర్చు చేసిన రవి నాయక్ భార్య మరణం తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కు అప్లై చేశారు. అయితే నెలలు గడుస్తున్నా సీఎం రిలీఫ్ ఫండ్ రాకపోవడంతో సీఎంఓలో సంప్రదించాడు. జోగు నరేష్ కుమార్ అనే వ్యక్తి చెక్కులు అందుకున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితులను గుర్తించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పిఏ నరేష్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఏదైతే ఈ డబ్బుల వ్యవహారం సీఎం రిలీఫ్ ఫండ్ కేసు ద్వారా చెక్కుల మాయం ఘట్టం పైన మాజీ ఆరోగ్య మంత్రి హరీష్ పిఏ నరేష్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు మరి కాసేపట్లో కోర్టుకు తరలించబోతున్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు ఏంటి అన్న విషయం పైన ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేపడతామని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసు వ్యవహారం సంబంధించి 100 కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారం సంబంధించి స్కామ్ జరిగిందని జూబ్లీహిల్స్ పోలీసులు భావించడం జరుగుతుంది. ఈ రవి నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రవి నాయక్ హరీష్ రావు పిఏ కాదని, అతను హరీష్ రావు పిఏ పేషీలో ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏవైతే బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రావడం జరుగుతుందో దాంట్లో వారు చిక్కుల నుంచి పెద్ద మొత్తంలో ఉన్న డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకున్నట్టు ఇటీవల హరీష్ రావు చాంబర్ అంటే వర్గం నుంచి ఆయన దగ్గర నుంచి ఒక నోట్ కూడా వచ్చింది. అతను తన పిఏ కాదు, కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం పైన జూబ్లీహిల్స్ పోలీసులు చాలా సీరియస్ గా ఉండి దర్యాప్తు చేస్తున్నారు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.